హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ 9 అండ్ రెడ్మీ 9 ప్రైమ్ సో ఈ రెండు మొబైల్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ప్రైజింగ్ ఎంత ఉంది, సో ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొంటే బెస్ట్, సో ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని కవర్ అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఎందుకంటే రీసెంట్గానే మనకి రెడ్మీ 9 అయితే లాంచ్ అయింది. సో దానికి బిఫోరే సో జస్ట్ ఒక 1 or 2 weeks బ్యాక్ రెడ్మీ 9 ప్రైమ్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ రెండు సో ఆల్మోస్ట్ దగ్గర సేమ్ ప్రైజింగ్లో అయితే లాంచ్ అయ్యాయి. బట్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది మీరు గమనించాలన్నమాట. సో అండ్ ఈ వీడియోలో నేను మీకు కంపేర్ అయితే చేస్తాను, ఏ మొబైల్ కొంటే మీకు బెస్ట్ అనేది కూడా చెప్తాను అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క కేటగిరీలో అయితే వెళ్తూ ఉందాం అనమాట. సో ఇప్పుడు నేను డిస్ప్లే సంగతికి వస్తాను. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి రెడ్మీ 9లో 6.53 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అంటే 720x1280 పిక్సెల్స్, ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది రెడ్మీ 9 వచ్చేసరికి. అదే రెడ్మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇక్కడ రెడ్మీ 9లో వచ్చేసరికి హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మీకు రెడ్మీ 9 ప్రైమ్ అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి డిస్ప్లే సంగతికి వచ్చేసరికి. అండ్ కెమెరా సంగతికి వచ్చేసరికి మనకి రెడ్మీ 9 ప్రైమ్లో 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో అంటే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. సో అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధమైన కెమెరా సెటప్తో మనకి రెడ్మీ 9 ప్రైమ్లో 4 కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అదే మీరు రెడ్మీ 9 చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో ఈ 2 కెమెరాస్తోనే మనకి రెడ్మీ 9 అయితే వస్తుంది. సో ఇది మనకి బ్యాక్ కెమెరాస్కి వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి రెడ్మీ 9 ప్రైమ్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే మీకు రెడ్మీ 9 ప్రైమ్ అయితే బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అండ్ ఫ్రంట్ కూడా మంచి కెమెరాతో అయితే మనకి రెడ్మీ 9 ప్రైమ్ అయితే వస్తుంది. సో కెమెరాస్ పరంగా చూసుకుంటే మనకి రెడ్మీ 9 ప్రైమ్ బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి రెండు మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మీకు అండ్ ఫ్రంట్ మీకు కార్నింగ్ గ్లాస్ వర్షన్ 3తో అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. సో డిస్ప్లేస్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు యాస్టీస్గా ఆల్మోస్ట్ ఈక్వల్గానే అయితే ఉంటాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బిల్డ్ అయితే వస్తుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ 9 ప్రైమ్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బడ్జెట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో మీడియాటెక్ హీలియో G80 ఈ ప్రాసెసర్ అయితే మనకి రెడ్మీ 9 ప్రైమ్లో అయితే ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లో బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్కి వచ్చేసరికి. అదే మీరు రెడ్మీ 9లో చూసుకుంటే 6,000 రూపాయల్లో ఉండాల్సిన ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారనమాట. సో మీకు G35తో కంపేర్ చేసుకుంటే G80 ప్రాసెసర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అండ్ బెటర్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రాసెసర్ విషయంలో చూసుకున్నా మనకి రెడ్మీ 9 ప్రైమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీస్ వచ్చేసరికి మనకి రెడ్మీ 9 ప్రైమ్లో 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు రెడ్మీ 9లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది ఒక బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అదే మీరు రెడ్మీ 9లో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే లేదు. సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రెడ్మీ 9లో లేదు. అదే రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకుంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అండ్ ఇప్పుడు ప్రైజింగ్ గురించి వస్తే రెడ్మీ 9 వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ 64GB బేస్ మోడల్ అయితే ఉందన్నమాట. సో ఆ మోడల్ వచ్చేసరికి మనకి 8,999 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు రెడ్మీ 9 ప్రైమ్ 4GB ప్లస్ 64GB మోడల్ చూసుకుంటే 9,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే రెండింటి మధ్యలో 1000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. సో ఎవరైతే రెడ్మీ 9 తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఇంకొక 1000 రూపీస్ వేసుకొని మీరు రెడ్మీ 9 ప్రైమ్ అయితే తీసుకోండి అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో
చెప్పాను. సో ఏ సెక్టర్లో చూసుకున్నా మీకు రెడ్మీ 9 ప్రైమ్ అనేది రెడ్మీ 9 కంటే బెటర్ డివైస్. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు రెడ్మీ 9 ప్రైమ్ చూస్ చేసుకుంటే. సో రెడ్మీ 9 ప్రైమ్ ఈ నెల 31వ తారీఖు మళ్ళీ అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. సో మీకు అక్కడి నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని మీరు రెడ్మీ 9 ప్రైమ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా కంపారిజన్ వీడియో అయితే. సో రెడ్మీ 9 ప్రైమ్ ఈ రెండింటిలో ఏ మొబైల్ బెస్ట్ అని చెప్పుకోవాలనుకుంటే మీరు రెడ్మీ 9 ప్రైమ్నే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది కంప్లీట్గా వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కంపారిజన్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేను కంపారిజన్ వీడియోస్ ఫ్యూచర్లో చాలా అయితే చేయబోతున్నాను అనమాట. సో మీ వీడియో కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.